లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పుష్పరాజ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక సరికొత్త రికార్డ్స్ ని లిఖించబోతున్నాడా? ఇప్పటి వరకు ఏ సినిమా కూడా చూడని కలెక్షన్ల వర్షాన్ని పుష్ప 2 కురిపించబోతుందా? అందరూ హీరోలకి అందనంత ఎత్తులో అల్లు అర్జున్ కూర్చోబోతున్నాడా? అసలు తెలుగు సినిమా సత్తాని మరోసారి ప్రపంచ స్థాయిలో పరిచయం చేయబోతున్నాడా? లెట్స్ వాచ్. వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడు? గంగోత్రి సినిమాలో కనిపించిన అల్లు అర్జున్ గురించి వినిపించిన మాటలివి. ఇలా వచ్చిన ప్రతి విమర్శని ఒక్కో మెట్టుగా మార్చుకుంటూ ఈరోజు బన్నీ ది బ్రాండ్ అన్నట్టుగా ఎదిగిపోయాడంటే దాని వెనకాల అతని కష్టం ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సినిమాకి ఎబిలిటీస్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ యాక్టింగ్, డాన్స్, ఫైట్స్ ఇలా ప్రతి క్రాఫ్ట్ లో తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్నాడు. అల్లు అరవింద్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన బన్నీ తెలుగు సినిమాకి ఒక ఐకాన్ స్టార్ గా ఎదిగాడు. ఇక దర్శకుడు సుకుమార్ కాంబోలో పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడో మనకి తెలిసిందే. ఇక తాజాగా డిసెంబర్ 5న రాబోతున్న పుష్ప 2 సినిమాతో తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు మన పుష్పరాజ్. ఈసారి మాత్రం రికార్డులన్నీ నా పేరే ఉండాలన్నట్లుగా భారీ కలెక్షన్లను కొల్లగొట్టడానికి సిద్ధమైపోయాడు. ఇక ఇప్పటికే పుష్ప 2 సినిమా టికెట్స్ బుకింగ్ లో రికార్డులు సృష్టించిందని తెలుస్తోంది. ఆన్లైన్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో అత్యంత వేగంగా 10 లక్షల టికెట్ బుకింగ్స్ అయ్యాయని సమాచారం. అంతేకాక ఈ సినిమా తొలి రోజు 50 కోట్ల కలెక్షన్ మార్కును కూడా దాటేస్తుందనే వార్తలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా సంగీత హక్కులను టీ సిరీస్ సొంతం చేసుకుంది. ఓవరాల్ గా పుష్ప 2 సినిమా విడుదలకు ముందే 1085 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. కేవలం థియేట్రికల్ రైట్స్ 640 కోట్లకు అమ్ముడైనట్లు మేకర్స్ ఇప్పటికే తెలిపారు. దీంతో పాటు ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ 275 కోట్లకు కొన్న సంగతి కూడా తెలిసిందే. ఇక సినిమాకి ఏమాత్రం బాగుందన్న టాక్ వినబడినా మన పుష్పరాజ్ కలెక్షన్ల వర్షంలో తడిసి ముద్దవడం ఖాయమని చెప్పక్కర్లేదు. For more videos like this, subscribe Big TV channel.